నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆల్గో ట్రేడర్ రాము గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాము గారు. నమస్తే సార్. సార్ రాము గారు, ఏంటి ఈ మధ్య ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద సెబీ ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఫ్రేమ్వర్క్ని తెర మీదుగా తీసుకొస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అంటే ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ప్రతిరోజు తన వైపు నుంచి ఏదో ఒక కొత్త డెవలప్మెంట్స్ని తెర మీదకు తీసుకొస్తూనే ఉంటుంది. అండ్ ఏంటి నెక్స్ట్ అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు? సో ఇప్పుడున్న ప్రస్తుతానికి అనుగుణంగా మీరు ఒక మంచి టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాటికి అనుగుణంగానే మీరు అడుగుతున్న క్వశ్చన్ కూడా అందరికి ఉపయోగకరంగానే ఉంటుంది. వ్యూవర్స్ అందరికీ ఈ క్వశ్చన్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. సో ఈ ప్రతిపాదనలు ఏవైతే సెబీ తీసుకొచ్చిందో ఖచ్చితంగా ప్రయోజనాల కోసమే, అంటే F&O ట్రేడర్ ప్రయోజనాల కోసమే ఇటువంటి ప్రతిపాదన అనేది తీసుకొచ్చింది. సో వాళ్ళు తీసుకొచ్చే ముందు కూడా ఆలోచించింది ఏంటంటే, ఇప్పటి వరకు F&O ట్రేడింగ్లో చాలా మంది నష్టపోతున్నారని ఒక సర్క్యులర్, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే పద్ధతిలో ఇట్లాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలుగానే ఉన్నాయి. ఎంతవరకు అవి ఇంప్లిమెంటేషన్ వస్తాయి, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ రాబోతున్నాయి అనే విషయాలు మనకు ఫర్దర్ గా తెలుస్తాయి. బట్ ఇందులో కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పటి వరకు ఇండెక్స్ లో ట్రేడింగ్ చేసేవాళ్ళు 5 to 7 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనకు ట్రేడింగ్ చేస్తున్నారు. సో ఇది 30 lakhs పెంచేస్తారట కదా, దీనివల్ల మనం ట్రేడింగ్ ఎలా చేస్తాము, ట్రేడింగ్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చెయ్యొచ్చా లేదా అనేది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ట్రేడర్స్ ఏ విధంగా ఉన్నారు. మనకేంటంటే ఆప్షన్స్ ట్రేడర్స్, ఫ్యూచర్స్ ట్రేడర్స్. ఎవరైతే ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఫుల్ ఇన్వెస్ట్మెంట్, 30 lakhs అయితే 30 lakhs, 40 lakhs అయితే 40 lakhs పెట్టి ట్రేడింగ్లోకి వస్తారు. కానీ ఆప్షన్స్ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ ఫుల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ట్రేడింగ్ చేస్తున్నారు. సో ఆప్షన్స్ బయ్యర్ ఈ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆప్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అతడు ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటేనే ట్రేడింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఆప్షన్ సెల్లర్కు, ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు అండ్ హెడ్జింగ్ చేసే వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా ఆ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ పెట్టుకొని ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి తగ్గట్టుగా ఏం చేస్తున్నారంటే, లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు 7 లక్షలకు మనకు బ్యాంక్ నిఫ్టీ కనుక తీసుకుంటే 15 lakhs సైజ్ ఉంది. సో ఇది కనుక మనకు నెక్స్ట్ 15 lakhs నుంచి 30 lakhs వెళ్ళాలంటే ఖచ్చితంగా లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇంక్రీజ్ చేయకుండా ఇంకో ఆప్షన్ ఏం చేస్తారు, మార్జిన్, స్పాన్ మార్జిన్ కట్ చేసే విధంగా అయినా కూడా ప్లాన్ చేస్తారు. బట్ ఏది ఏమైనా కానీ డబ్బులు పెట్టుకొని ట్రేడింగ్లోకి రావాలనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అంతే మన బడ్జెట్లో కూడా క్లియర్గా ఒక విషయాన్ని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. ట్రేడింగ్ అనేది మినిమం మధ్య తరగతి నుంచి కొంచెం ఎగువ తరగతులు ఉన్న వాళ్ళకే ట్రేడింగ్ అనేది ఒక క్లారిటీగా బడ్జెట్ ప్రతిపాదన చేస్తున్నప్పుడే ఈ విషయాన్ని క్లియర్ కట్గా చేసేసారు. రైట్. సో రామ్ గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు F&O చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా అంటే ఆ పర్సన్కి మినిమం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ట్రేడింగ్ చేయడానికి సిస్టమ్ ముందు కూర్చోవాలి అంటారు. అతనికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉండాలి F&O చేయడానికి అసలు? ఈ విషయంలో చాలామంది ఏంటంటే F&Oకి డైరెక్ట్ వచ్చేసి ట్రేడింగ్ చేసాం, లాస్ అయ్యాము అనేది క్లియర్గా మనం వినిపిస్తున్నది. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందంటే మనకి ఏ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మనకు ట్రేడింగ్ చేయకుండానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎక్స్పీరియన్స్ రాదు. బట్ తెలుసుకున్న విషయాలు కూడా మనకు ఎక్స్పీరియన్స్ కిందికి వస్తుంది. మనం నేర్చుకున్న విషయాలు కూడా మనకు ఎక్స్పీరియన్స్ కిందికి వస్తుంది. ట్రేడింగ్ చేస్తేనే అది ఎక్స్పీరియన్స్ అనేది కాదు. సో ఎక్స్పీరియన్స్ అనేది మనం నేర్చుకున్నది ఇంప్లిమెంటేషన్ చేస్తే కూడా అది మనకు కౌంట్ కిందకి వస్తుంది. సో F&O ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఈక్విటీకి కంప్లీట్ అవగాహన చేసుకోవాలి. ఈక్విటీ అవగాహన చేసుకున్న తర్వాత F&Oకి వస్తే క్లియర్గా ఉంటుంది. అంటే ఈక్విటీలో మనం ఎందుకు లాస్ అవుతున్నాము, సో ఈ స్టాక్ సడన్గా పడిపోతే, మన హోల్డింగ్లో ఉన్న స్టాక్ సడన్గా పడిపోతే మన పరిస్థితి ఏంటి, సో వాటి కోసమే F&Oలు ఇంట్రడక్షన్ చేశారు. సో అంటే వీటిని ఇన్సూరెన్స్ చేసుకోవడం కోసం. సో ఈ అవగాహన అక్కడి నుంచి అవగాహన తీసుకోగలిగితే ఖచ్చితంగా F&O ట్రేడింగ్ అనేది మన వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. సెబీ చైర్పర్సన్ మాధవీపూర్ బుచ్ గారు కూడా అంటే ఒక విషయం పట్ల ఆవిడ కొంత క్లారిటీ ఇచ్చారు. 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టపోతున్నారంట. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక వర్షన్ ఏంటంటే, అసలు ఈ సెగ్మెంటే లేకుండా తీసి పడేస్తే ఏ గోళా లేదు కదా, వాళ్ళే పెట్టారు,
వాళ్ళే నష్టపోతున్నాం అని చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళే సలహాలు సూచనలు ఇస్తారు, మళ్ళీ వాళ్ళే ఇంకేదో ఎడ్యుకేటివ్ అంటారు కదా. అసలు దీన్ని లేపడేస్తే గోళ లేరు కదా అనేది ఒక కామన్ మ్యాన్కున్న ఆలోచన. ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది వాస్తవంగా వీటి గురించి డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. మీరే ఇంట్రడక్షన్ చేసి, మీరే పెట్టి, మీరే లాస్ట్ సైడ్ తగ్గించి, మీరే లివరేజ్ పెంచి, మీరే తగ్గించి మమ్మల్ని అలవాటు చేసింది మీరే పరిస్థితికి తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా బ్యాన్ చేయడానికి, కంప్లీట్గా ఎత్తేయడానికి అయితే ఆప్షన్ లేదు. ఎందుకంటే స్టాక్ పడిపోతే మనం హెడ్జ్ చేసుకొని కవర్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది కంపల్సరీ అవసరం. సో వాళ్ళు ఇంట్రడక్షన్ చేసిన పద్ధతే కరెక్ట్ వేలో ఇంట్రడక్షన్ చేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాము, స్టాక్ లేకుండానే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నాం. అంటే మనకు వస్తువు లేకుండానే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. సో అంటే ఇన్సూరెన్స్ మీద ట్రేడింగ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మనం వీటికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనం దాన్ని లిఫ్ట్ చేస్తారనే ఆలోచన నుంచి మనం 100% మనం మానుకోవాలి. అది ఆప్షన్స్ను క్లోజ్ చేసి కూడా ట్రేడింగ్ నడపలేము. ఓకే. సో అయితే ఇప్పుడు అక్టోబర్ నుంచి కూడా ఏవో కొన్ని కొత్త డెవలప్మెంట్స్ కూడా పైకి తీసుకొస్తామంటున్నారు. దీన్ని కొంత కట్టడి చేసేందుకు, దీనిపైన కొంత ఉక్కుపాదం మోపే దిశగా కూడా సెబీ చర్యలు తీసుకుంటుందంటూ కూడా రోజు వార్తా కథనాలు మీరు చదువుతున్నారు, నేను చదువుతున్నాం. కాబట్టి ఏంటి అంటే నెక్స్ట్ ఒక 2-3 monthsలో ఎటువంటి డెవలప్మెంట్స్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసే అవకాశం ఉందంటారు అసలు ఇక్కడ? ఇప్పుడున్న ప్రతిపాదనలు మాత్రం కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఖచ్చితంగా చేంజెస్ అనేది జరుగుతుంది. F&O ట్రేడింగే కాదు, ఈక్విటీ మార్కెట్ కూడా చేంజెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు లివరేజ్ సిస్టాన్ని, అంటే మనం ప్లెడ్జ్ సిస్టాన్ని కంప్లీట్గా తీసేసింది. సో ఇది నవంబర్ కల్లా 0 అయిపోతుంది. అంటే మనకు స్టాక్ హోల్డింగ్ ఉండి, స్టాక్ హోల్డింగ్ మీద మన లివరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేసే పద్ధతిని మెల్లమెల్లగా తీసేస్తున్నారు. సో నవంబర్ కల్లా ఇది కూడా పోతుంది. అంటే ఇప్పటి నుంచి ట్రేడింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొనే చెయ్యాలి అనే విధానంలోకి మనం వచ్చేస్తాం. అంటే ఇప్పటి నుంచి కనుక లాస్ అవుతే దాన్ని హెడ్జ్ పెట్టుకోవడానికి కానీ, దాన్ని ఇంకేం చేయడానికి మాత్రం మనకు ఆప్షన్స్ దొరకవు. సో ఇప్పటి నుంచి ఎవరు ట్రేడింగ్లోకి రావాలన్నా మినిమం వాళ్ళు ఖచ్చితంగా సబ్జెక్ట్ అవగాహన, ట్రేడింగ్ అవగాహన కంపల్సరీ పెంచుకోవాలి. సో ట్రేడింగ్ అవగాహనలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రాటజీస్ అనేది ఏమీ కాదు. సో మనం లాస్ అయిన విధానానికి ఏం జరిగింది, ఏం జరిగితే మనం లాస్ట్ రికవర్ చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుని ట్రేడింగ్కి రావాల్సిన అవసరం మనకు నెక్స్ట్ ఫర్దర్గా ఖచ్చితంగా కనబడుతుంది. అండ్ ఈ విధంలో ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే కమోడిటీ పైన ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇట్లాంటి F&O మీదనే పెట్టారు. సో కమోడిటీ పైనగా కస్టమర్స్ టర్న్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మాకు ఫర్దర్గా ఇవి కనుక లివరేజ్ సిస్టాలు, ఇవి కనుక మార్జిన్ సిస్టాలు, ఇట్లాంటి కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. సో నాకు తెలిసినంత వరకు, నా ఐడియా ప్రకారం మాత్రం F&Oలో ట్రేడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో సారీ, కమోడిటీలో, ఎందుకంటే కమోడిటీలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే ట్రేడింగ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు F&O ట్రేడింగ్ చేసే వాళ్ళ కమోడిటీ విషయాన్ని మర్చిపోయారు చాలా మంది. సో ఒకప్పుడు కమోడిటీ ట్రేడింగ్ చాలా ఉపయోగం. సో ఇప్పుడు వచ్చేసి కమోడిటీ ట్రేడింగ్ కి జనాలు డైవర్ట్ అవుతారు. అంటే NSE నుంచి MCXకు టర్న్ కావడానికి ఇదొక మంచి ఆప్షన్. ఎందుకంటే ఎప్పుడు కూడా కస్టమర్ తనున్న ఇన్వెస్ట్మెంట్ లోనే ట్రేడింగ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాడు. సో ఇదేంటంటే ఫ్రీ టైం దొరుకుతుంది, 9 to 11:30 వరకు ఉంటుంది, కంఫర్టబుల్ టైం ఉంటుంది, ఏ టైంలో అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఫెసిలిటీస్ ఇక్కడ కూడా దొరుకుతాయి. కాబట్టి దీనికి ఎక్కువ స్కోప్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇందాక హెడ్జింగ్ గురించి కూడా మాట్లాడారు కదా, అంటే ఇప్పుడు హెడ్జింగ్ అనేది ఎక్కువగా ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, చేస్తే వచ్చే లాభాలేంటి, చెయ్యకపోతే వచ్చే లాభాలేంటి, ఇబ్బందులేంటి? హెడ్జింగ్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన విషయం. హెడ్జింగ్ అనేది మనకు ఏంటంటే సేఫ్ సైడ్లోకి తీసుకెళ్తుంది. ఓకే. కానీ హెడ్జింగ్ ఎందుకు చెయ్యరు అని అంటే మనకు గ్రీడీనెస్ వల్ల ఎక్కువ ప్రాఫిట్ కోసం చూస్తాం. సో మనకి ఎప్పుడైతే ఒక డైరెక్షన్ వే దొరికిందంటే మనం హెడ్జింగ్ లేకుండా ట్రేడింగ్ చేయడం తప్పేం లేదు. కానీ ఆ డైరెక్షన్ వేలో అటు వెళ్లకుండా మనకు ఏమైనా రివర్స్ వచ్చినా, ఒకవేళ అక్కడ ఆగినా కానీ హెడ్జింగ్ అనేది ఖచ్చితంగా మనకు దోహదపడుతుంది. సో హెడ్జింగ్ అనేది ప్రతి ఒక్కరు ప్రతి ట్రేడ్కు హెడ్జింగ్ పెట్టుకోవడం అనేది చాలా మీటింగ్స్లలో, చాలా మీ యూట్యూబ్ ఛానల్లో, మీరు ఇంటర్వ్యూ చేసిన వాటిల్లో కూడా చాలా సార్లు మీరు చెప్తూనే ఉన్నారు. హెడ్జింగ్ అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి, దాన్ని చూసి చేసుకోవాలి. హెడ్జింగ్ అనేది ఒక చిన్న టాపిక్. మనం హెడ్జింగ్ అనే ఒక వర్డే వాడతాం, కానీ ఆ హెడ్జింగ్ వల్ల ఖచ్చితంగా చూసుకుంటే సంవత్సరాలు కనుక మన రివ్యూ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంత లాస్లోకి పోకుండా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఈ హెడ్జింగ్
ఎవరైతే చేసుకోవట్లేదు అని అనుకుంటున్నామో వాళ్ళు ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ సరిపోవట్లేదు. వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి అంటే నేను లోయర్ ఎవరైతే ఎక్కువ మంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ట్రేడింగ్ చేసి ఆప్షన్లు చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తాను. సో వాళ్ళు ఏంటంటే ఇంకో ఆప్షన్ సెల్లింగ్ చేసుకునే ఆప్షన్ లేదు వాళ్ళకి. హెడ్జింగ్ నథింగ్ బట్ ఆప్షన్ సెల్లింగ్ చేయవచ్చు లేదా రివర్స్ బయింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది సెల్లింగ్ చేసుకుంటేనే దాని బెనిఫిట్ అనేది దొరుకుతుంది కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సరిపోదు. సో ఇది ఒక పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అండ్ చాలా వరకు మేము మీటింగ్స్లో చూస్తున్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్ అనేది ఒకటి ఉంటుందనే ఐడియా కూడా లేకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తాం. దీని గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. ఆప్షన్ సెల్లింగ్ వర్సెస్ ఆప్షన్ బయ్యింగ్ ఏంటనే దాని గురించి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. థ్యాంక్ యూ అండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి మార్కెట్ల నియంత్రణ మండలి సెబీ ఎటువంటి చర్యలు తీసుకోబోతోందనే అంశం గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.